3 రోజుల పాటు జరిగిన మహానాడుకు భారీ స్పందన వచ్చిందన్నారు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కడప టీడీపీ మహానాడులో ఇవాల్టి భారీ బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. జరుగుతున్న మహానాడు 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు భారీ బహిరంగకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి. ప్రస్తుతం బహిరంగ సభకు సంబంధించి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే కడపకి చేరుకున్న పరిస్థితి. దానికి సంబంధించి బహిరంగ సంబంధించి మనతో మాట్లాడతాకి సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. సార్, ఏ రకంగా జరగబోతుంది? ఇవాళ 3వ రోజు, 2 రోజులు దిగ్విజయంగా మహానాడు పూర్తి చేసుకున్నారు. 3వ రోజు చేరుకున్నారు. 3వ రోజు ఏ రకంగా సాగబోతుంది? బ్రహ్మాండంగా జరగబోతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే కడపలో మేము ఊహించిన దానికంటే చాలా బాగా ప్రతినిధుల సమావేశం జరిగింది. మొట్టమొదటిసారి కడప జిల్లాలో ఈ కార్యక్రమం చేశాం. రాయలసీమలో ఎప్పుడు కూడా రాష్ట్రంలో మేము అటు వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇవే ఈ విభజన ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటిసారి కడపలో చేయడం అనేది 43 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ మ్యాండేట్ అయితే ఇచ్చారో 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నడపాలనేటువంటి ఆలోచన పార్టీ పెద్దలకు కలిగి ఇక్కడ చేశాం. 2 రోజులు చాలా బాగా ప్రతినిధుల సమావేశం, తీర్మానాలపైన చర్చ కానీ, వాళ్ళకు వసతి కానీ, భోజన సౌకర్యం కానీ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చిన ఇబ్బంది లేకుండా వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగాయి. అయితే ఆఖరి రోజు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడే పొద్దున్నే చూసాం, ఇంత అర్లీగా ఇంతమంది రావడం అనేది ఊహించినటువంటి పరిస్థితి. దాదాపు 5 లక్షల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతకంటే కూడా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. వారికి కూడా కావాల్సినటువంటి భోజనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రిపరేట్ చేసుకొని మా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు. ఈసారి అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తారు. ఈసారి మహానాడులో కొంత ప్రత్యేకత అంటే, ఎందుకంటే యువనేత లోకేష్ కూడా తీర్మానాలపైన కొంత కసరత్తు చేయడం, ఆ తీర్మానాలను ప్రవేశపెడతాం ఎలా చూడవచ్చు. అటు ఎన్టీఆర్ గ్యాలరీకి సంబంధించి కూడా డిజిటల్గా ఈసారి పెడతాం. ఇవన్నీ పరిణామాలకు సంబంధించి ఈసారి కొంత ప్రత్యేకత సంతరించిందని చెప్పుకోవచ్చా? ఈసారి తీర్మానాలు కూడా ప్రత్యేకతగా తీసుకున్నారు. ఇది వరకు ట్రెడిషనల్ గా మాట్లాడేటువంటి వాళ్ళు కాకుండా ప్రధానమైనటువంటి తీర్మానాలు, ఇప్పుడు రాజకీయ తీర్మానం, ప్రధానమైనటువంటి తీర్మానం. ఆ తీర్మానాల్లో ఒక యువకుడిని అంటే రామ్మోహన్ నాయుడు గారిని ప్రతిపాదించడం, మాలాంటి సీనియర్లను దాన్ని బలపరచడం. అంటే అది ఎప్పుడు మేము కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రాజకీయ తీర్మానం పైన మాట్లాడడం. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఫస్ట్ టైం మాట్లాడారు. కొత్త వరవడిని తీసుకురావాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ పార్టీ నాయకులు విమర్శించే వాళ్ళు అసలు ఏమీ చేయకుండా ఇంకో పార్టీని విమర్శించడం అనేది దీనికే వదిలిపెట్టాలి. మొత్తంగా మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు 3వ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా అటు వేదిక ఇప్పటికే సిద్ధమైంది. దానిలో భాగంగానే సీఎంతో పాటు అటు మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ సభా వేదిక మీద ఆసీనులు అయ్యేందుకు కూడా సిద్ధం చేసిన పరిస్థితుంది. మరోపక్క మహానాడు వేదిక ఈ రోజు బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బహిరంగ సభ సాక్షిగా ప్రజలకి ఏం చేయబోతున్నాము, ఏం చేశామనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తుంతో పాటు అటు కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో క్రాంతి, రాజ్ న్యూస్, కడప నుంచి.